సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో మరణించిన రేవతి కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి శ్రీతేజ్ కుటుంబానికి అండగా నిలిచారు. బుధవారం కిమ్స్ ఆసుపత్రికి వచ్చిన ఆయన రేవతి భర్త భాస్కర్ను కలిశారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు వేణుస్వామి. ఆ తర్వాత రేవతి భర్త భాస్కర్కి ఆర్థిక సహాయంగా 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామన్నారు. శ్రీతేజ్ కోసం మృత్యుంజయ హోమాన్ని తన సొంత ఖర్చులతో నిర్వహిస్తానని తెలిపారు. 2 లక్షల రూపాయలు భాస్కర్ కుటుంబానికి ఇస్తున్నాను. శని ఉండడం వల్ల అల్లు అర్జున్కు ఈ సంఘటన జరిగింది. అతని జాతకం వచ్చే ఏడాది మార్చి 29 వరకు బాగోలేదు. కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎవరు కావాలని ఏదీ చేయరు. ప్రతి ఒక్కరి జీవితంలో తప్పొప్పులు జరుగుతూ ఉంటాయి. శ్రీతేజ్ పైన వారి తండ్రి చెయ్యి వేయగానే అది చూసి కళ్ళలోంచి నీళ్లు వచ్చాయి. శ్రీతేజ్ కోలుకుంటాడన్న నమ్మకం ఉంది. ఖచ్చితంగా కోలుకోవాలని దేవుణ్ణి కోరుకుంటున్నానని, శ్రీతేజ్కు మృత్యుంజయ హోమం నా స్వంత ఖర్చులతో చేస్తాను. పాపకు 2 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నాను. నేను టాలీవుడ్లో కొన్ని సినిమాలకు ముహూర్తాలు పెట్టాను కాబట్టి నేను సినిమా వాడినే. అందుకే శ్రీతేజ్ కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తున్నాను. వారం రోజుల్లో హోమం నిర్వహిస్తాను. ఆ పిల్లాడికి ఏమీ కాదని వేణుస్వామి అభయమిచ్చారు.